హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. 5 ఏళ్ల కిందట కరోనా వైరస్ సృష్టించిన బీభత్సం మనమంతా ప్రపంచం అంతా దేశం అంతా చూసింది. అయితే ఇప్పుడు చైనాలో మళ్ళీ మరొక వైరస్ పుట్టుకొచ్చిందనేటువంటి ఒక వార్త ప్రపంచాన్నంతటినీ మరోసారి భయాందోళనకు గురి చేస్తుంది. అసలు ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపివి అనే వైరస్ దీని ప్రభావం ఎంత ఉంటుంది? ఈ కేసులు భారతదేశంలో కూడా స్టార్ట్ అవడంతో మరింత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ వైరస్కు భయపడాలా? కరోనా లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతాయా? అలాంటి విషయాలన్నింటినీ కూడా మనతో పాటు మనకు వివరించడానికి డాక్టర్ రాజీవ్ గారు, పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ వైరస్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ రాజీవ్ గారు. సార్, అసలు ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి? హెచ్ఎంపివి వైరస్ అనేటువంటిది మనకి 2001లోనే నెదర్లాండ్లో గుర్తించడం జరిగింది. ఈ వైరస్ అనేటువంటిది ముఖ్యంగా మనకి లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తుంది అనమాట. అంటే ఈ 2001 నుంచి మనకు ప్రతి సంవత్సరం ఎన్నో కొన్ని కేసులు బయట పడుతూనే ఉంటాయి. అంటే మనం టెస్టింగ్ చేయకపోయినప్పటికీ ముఖ్యంగా మన వైరస్ల వల్ల ఏం జరుగుతుంది అంటే వాటి వల్ల కలిగేటువంటివి లక్షణాలు కానీ వ్యాధులు కానీ వాటంతటా అవే తగ్గిపోతాయి. ఒక వారం నుంచి 10 రోజుల మధ్యలో మన ఇమ్యూనిటీని బట్టి, అంటే మన వ్యాధి నిరోధక శక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి వాటంతటా అవే మనం మెడిసిన్స్ వాడకపోయినప్పటికీ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీటిని అంతగా మనము పట్టించుకోము. ఈ వైరస్ అనేటువంటిది ఏదైతే హ్యూమన్ మెటానిమో వైరస్ అంటున్నామో, అంటే హ్యూమన్ అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి, నిమో అంటే నిమోనియాని కలగజేసే కానీ లేకపోతే శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి వైరస్ కాబట్టి మనకి వీటి యొక్క లక్షణాలు కూడా సింపుల్గా మనకి ఫ్లూ లాగానే ఉంటాయి. అంటే జలుబు కానీ దగ్గు కానీ గొంతు నొప్పి, దాంతో జ్వరం, ఈ లక్షణాలతోనే మనకి ఇది వ్యాధిని కలగజేస్తూ ఉంటుంది. మరి గతం నుండి ఉన్నటువంటి వైరస్ని వల్ల మనము వేవ్ వస్తుందని చెప్పడానికి లేదు, కానీ ఒకవేళ అది మ్యూటేషన్ చెందితే మనకి దాని యొక్క తీవ్రత వాటిని అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడే మన దీని తీవ్రతను కానీ లేకపోతే ఇప్పుడే వేవ్ వచ్చేస్తుందని కానీ లాక్డౌన్ అవుతుంది అని చెప్పేటువంటి అవకాశం అయితే లేదు. 2001లో గుర్తించారని చెప్తున్నారు కదా వైరస్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది మ్యుటేషన్ చెందుతూ వస్తుందా, లేకపోతే అలాగే దాని ప్రభావాన్ని కంటిన్యూ చేస్తుంది? 2001లో గుర్తించినటువంటి వైరస్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనం కోవిడ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కోవిడ్ ఫస్ట్ వేవ్లో మనకి మరణాల రేట్ అనేది అంతగా లేదు. సెకండ్ వేవ్లో మన ఫస్ట్ వేవ్లో లేదు కదా, ఏం కాదు కదా అనుకున్నాం. కానీ సెకండ్ వేవ్లో అది ఎప్పుడైతే మ్యూటేషన్ చెంది వ్యాధిని కలగజేసిందో అప్పుడు మరణాలను అధికంగా చూసాం. సో అలాగే ఈ వైరస్ కూడా తీవ్రత కోవిడ్ వైరస్ అంత లేకపోయినప్పటికీ సాధారణంగా కలగజేస్తూ వచ్చింది, కానీ ఇప్పటి వరకు అయితే మ్యూటేషన్స్ కానీ లేకపోతే తీవ్రత కానీ పెరగడం అయితే లేదు. ఇప్పుడు చైనాలో ఆల్మోస్ట్ 2001 నుంచి కూడా ఎక్కువగా చైనాలో ఈ కేసెస్ బయటపడుతూ ఉన్నాయి. అసలు ఎందుకు దీన్ని, అంటే ఇప్పుడు మాత్రమే దీన్ని కొంచెం సివియారిటీ కొంచెం ఎక్కువ అర్థమవుతున్నట్లుంది. అంటే ఇంతకుముందు సివియారిటీ తక్కువ ఉండడం వల్ల దీన్ని పట్టించుకోవట్లేదని అనుకుంటారు. అంటే ముఖ్యంగా మనకి శ్వాస వ్యవస్థకు సంబంధించి సుమారు 200కు పైగా వైరస్లు మనకి ఎఫెక్ట్ చేస్తాయి శ్వాస వ్యవస్థని, లంగ్స్ని కానీ శ్వాస వ్యవస్థని. వీటన్నిటి యొక్క లక్షణాలు అనేవి ఫ్యూ లైక్ సింప్టమ్స్ అనేవి ఉంటాయి. సేమ్ ముందుగా మాట్లాడుకున్నట్లుగా జలుబు, జ్వరము, దగ్గు, గొంతు నొప్పి సాధారణంగా ఇవి ఉంటాయి. వీటన్నిటికీ మనం టెస్టులు ఎక్కువగా చేయించుకోము, ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి వాటంతట అవి తగ్గిపోతాయి కాబట్టి మనం వాటిని గుర్తించడం కానీ టెస్టులు చేయడం కానీ చేయము. వాటిలో ఇది ఒక వైరస్ అంతే. సో కాబట్టి దీన్నే మనం పర్టికులర్గా భావించి దీనివల్ల ఏదో జరిగిపోతుందని టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి కోవిడ్ కూడా అలాంటిదే కదా, మరి ఎందుకు దాని గురించి భయపడ్డాము అంటే తీవ్రత ఎప్పుడు మనం దాన్ని పరిగణిస్తాము అంటే ఆ వైరస్ కలగజేసేటువంటి వ్యాధి యొక్క తీవ్రత, మరణాల రేటు మీద మనము దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కనుక్కోవడం కానీ లేకపోతే వ్యాక్సిన్స్ కనుక్కోవడం కానీ దానికి సంబంధించిన జాగ్రత్తలు అనేటువంటి అధికంగా గవర్నమెంట్ నుంచి సజెషన్స్ రావడం కానీ డిపెండ్ అయి ఉంటుంది. ప్రస్తుతానికి వైరస్ సంబంధించినటువంటి తీవ్రత అధికంగా లేదు కాబట్టి మనం దీని గురించి అంతగా మనం భయపడాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తలు పాటిస్తే మంచిదనే ధోరణిలో మనం వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు నార్మల్ ఫ్లూకి, అంటే సాధారణ జలుబు దగ్గుకి ఈ హెచ్ఎంపివి వైరస్ యొక్క సిమ్టమ్స్కి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందంటారు? అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా సుమారు చాలా 200 అంటే దాదాపు 200 రకాల వైరస్లు మనకి శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. అవే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అని అంటున్నాం కదా. ఈ వైరస్కి ముఖ్యంగా ఏంటి అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అంటే చిన్నపిల్లల్లో ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అనేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశము, వారు తరచుగా ఇబ్బంది పడ్డము. దాంట్లో కూడా ఈ వైరస్ ఎవరికైతే వ్యాధిని కలగజేస్తుందో వారిలో కూడా
1-3% వరకు మాత్రమే తీవ్రత పెరుగుతుంది. ఓకే. ఆ తీవ్రత అనేది ఎట్లా చెప్తాము అంటే అది లంగ్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల మనకి కలిగేటువంటిది నిమోనియా. ఆ నిమోనియా రావడం అనేటువంటిది 1-3% కేసుల్లోనే జరుగుతుంది. అంటే వారిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి అని చూసినప్పుడు తీవ్రమైన దగ్గు కానీ లేకపోతే ఆయాసం రావడం, ఆక్సిజన్ శాతం అనేటువంటిది పడిపోవడం. ఓకే. ఈ లక్షణాలు వస్తున్నాయి అంటే అది లంగ్స్ని ఎక్కువగా ప్రభావితం చేసి నిమోనియాకు దారితీస్తుంది అని చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లల్లో ఇది నార్మల్ ఫ్లూ కాదు, ఇది హెచ్ఎంపీవై వైరస్ సిమ్టమ్స్ అని మనం గుర్తించాలంటే యాజ్ ఎ పేరెంట్స్గా, ఇప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు సార్, అలాంటప్పుడు ఇది కొంచెం సివియారిటీ ఉంది అని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు? సేమ్ మనం ఏ వైరస్కైనా రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే బేసిక్ లక్షణాలు ఇవి ఉన్నాయి. వీటితో పాటు మనం ఆ సీజన్లో ఉన్నటువంటి కామన్ వైరస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన టెస్టులు చేస్తూ ఉంటాం. ఎప్పుడు చేస్తాము అంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి దానికి టెస్టింగ్ చెయ్యం. తీవ్రత ఎప్పుడైతే పెరుగుతుందో, కంటిన్యూస్ ఫీవర్ రావడం కానీ, తగ్గపోవడం కానీ, లేకపోతే శ్వాస గాలి తీసుకోవడంలో ఇబ్బంది పడడం కానీ, దగ్గు తీవ్రం అవ్వడం కానీ ఉన్నప్పుడు సిమ్టమ్స్ని బట్టి ఒక అంచనాకు వస్తారు డాక్టర్. అంచనాకు వచ్చిన తర్వాత సంబంధిత ఈ వైరస్ చిన్నపిల్లల్లో అయితే రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ అని అంటాము. అది మోస్ట్ కామన్గా మనకి ఇన్ఫెక్షన్ కలగజేసేటువంటిది. వాటికి సంబంధించిన కానీ ఇప్పుడు మనం హెచ్ఎంపీవీ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు భారతదేశంలో టెస్టింగ్లు చేస్తున్నారు. ఓకే. గతంలో కూడా వచ్చి ఉంటుంది, గత నెలలో వచ్చి ఉంటుంది, ఆ గత నెలలో కూడా వచ్చి ఉంటుంది, గత సంవత్సరంలో కూడా వచ్చి ఉంటాయి. కానీ మనం వీటి గురించి ఎందుకు మాట్లాడుకోలేదు అంటే వీటి యొక్క సర్జ్ అంటే సాధారణంగా వీటి కేసులు అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి ప్రతి సంవత్సరం. ఎప్పుడైతే వీటిలో పెరుగుదల వస్తుందో అంటే చైనాలో సిచ్యువేషన్ లాగా ఇప్పుడు మనకి చైనాలో కూడా కామన్గా ఈ కేసులు ఉంటూనే ఉన్నాయి. మరి అక్కడ ఎంత నిజమో ఏంటనేది మనకు తెలియదు. బట్ వార్తల్లో వస్తున్నటువంటి దాని ప్రకారం మాట్లాడితే మనం అక్కడ వాటి తీవ్రత పెరుగుతుంది, దాంతో పాటుగా కేసుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ దాని గురించి డిస్కస్ చేస్తూ టెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి బయటపడుతున్నాయి. అంతేగాని సాధారణంగా ప్రతి సంవత్సరం కొనసాగేటువంటి కేసులే. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు ఇప్పుడు చైనాలో ఒక వారం రోజుల నుంచి ఈ కేసుల గురించి మనం మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి, వింటూ ఉన్నాం. ఇమ్మీడియట్గా నిన్ననే మనకి ఇండియాలో వెంటనే కేసులు బయటకు వచ్చాయి అనే వార్త బయటకు వచ్చింది. అంటే చైనా నుంచి ఆ వైరస్ ఫ్లైట్ వేసుకొని ఇండియాకి వచ్చి ల్యాండ్ అయ్యి ఇది బయటపడేటువంటి పరిస్థితి కాదు. అంటే మన దగ్గరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి వైరస్ బయటకు వచ్చింది అనుకోవచ్చు. అసలు నార్మల్గా ఈ వైరస్ అంటే ఇది హెచ్ఎంపీవీ అని గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? పీసీఆర్ టెస్ట్ అంటాం. దానికి సంబంధించినటువంటి జీన్ని కనుక్కోవడానికి మనం ఎట్లయితే కోవిడ్కి అయితే ఆర్టీపీసీఆర్ చేసామో దీనికి కూడా పీసీఆర్ చేయడం కానీ, సంబంధిత బ్లడ్ సీరం ఎవాల్యుయేషన్ చేయడం కానీ, ఇక దాంతో మనం ఖచ్చితంగా వైరస్ని గుర్తుపట్టగలం. దాని యొక్క కాంప్లికేషన్స్ కానీ కలగజేసేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఛాతీకి సంబంధించినటువంటి ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ అవి తర్వాత ఎప్పుడైతే తీవ్రత ఎక్కువ అవుతుందో అప్పుడు డాక్టర్ సలహా మేరకే చేయించుకోవాలి. అంతేగాని ఇప్పుడు చెప్పాం కదా అని చెప్పి ప్రతి ఒక్కరి సిటీ స్కాన్కి వెళ్ళినా రేడియేషన్ వస్తుంది, చెస్ట్ ఎక్స్రేకి వెళ్ళినా రేడియేషన్ వల్ల వాటి ప్రభావాలు వేరు ఉంటాయి. ఓకే. కోవిడ్ టైంలో మనం చాలాసార్లు చూసాం సార్. ఇప్పుడు ఏదైనా కొంచెం సిమ్టమ్స్ కనిపించాయి అంటే ఇమీడియట్గా డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళిపోవడం, సిటీ చేయించుకోవడం, ఎక్స్రే చేయించుకోవడం జరిగిపోయింది అనమాట. అంటే విచ్చలవిడిగా సిటీ ఎక్స్రేలు చేయించుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల రేడియేషన్ ఇండ్యూస్డ్ క్యాన్సర్స్ వస్తాయి. క్యాన్సర్ అనగానే మన అందరికీ కొంత అవగాహన అయితే ఉంటుంటుంది. క్యాన్సర్ అంటే కొంత ప్రమాదకరము, కొన్ని క్యాన్సర్లకు ట్రీట్మెంట్ లేదని కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టతరంగా ఉంటుందని కానీ. సో రేడియేషన్ సంబంధించినటువంటి క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మనం నార్మల్గా ఎక్స్పోజ్ అయ్యేటువంటి రేడియేషన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లలో చెస్ట్ ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ ముఖ్యమైనవి. సిటీ స్కాన్ వల్ల ఇంకా చాలా రేడియేషన్ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డాక్టర్ సలహా మేరకే సిటీ స్కాన్కి వెళ్ళాలి. ఎవరిని సంప్రదించకుండా మనకు భయం అవుతుంది కదా అని చెప్పి ఆరోగ్యం ఏమైపోతుందో అని మనలో మనం టెన్షన్ పడి సిటీ స్కాన్ చేయించుకున్నాము అనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత వాటి ప్రభావం అప్పుడు చూడాల్సి వస్తుంది. తాత్కాలికంగా మనకి ఏం లేదు అని తెలుసుకుంటాం అంతే సిటీ స్కాన్లో, కానీ ఫ్యూచర్లో దానివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, బ్యాక్ టు వైరస్. ఇప్పుడు ఈ వైరస్ అనేటువంటిది మనం గుర్తిస్తూ ఉన్నాము, ఈ మధ్య కేసెస్ కూడా నమోదవుతూ ఉన్నాయి. అయితే ఈ కేసులకు సంబంధించిన విషయాలను కనుక మనం గమనించినట్లయితే చాలామందికి మెయిన్ భయం కలుగుతుంది. చైనాలో వైరస్ వచ్చిందంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వణికిపోవడం మొదలుపోయింది. అసలు ఇంత భయపడాల్సినటువంటి అంటే కరోనా అంతటి సిచ్యుయేషన్స్ని మనం ఇప్పుడు ఈసారి కూడా ఫేస్ చేసే అవకాశం ఉందా? అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయా?
భయంకరమైన పరిస్థితులు అయితే ఇప్పుడే ఉంటాయని చెప్పలేము. అది ఇప్పుడే ఉంటాయని చెప్పలేము. అది గతంలో ఉన్నటువంటి ఏదైతే హ్యూమన్ మెటానిమో వైరస్ ఉందో దానివల్ల వేవ్ వస్తుందని కూడా అప్పుడే చెప్పలేము. సాధారణంగా అది ఉంది, మన మధ్యలో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అవసరం, అంతే చెప్పగలము. కోవిడ్ తోటి మనం ఎందుకు భయపడ్డాము అంటే COVID-19 దాని పేరు, అంటే ఆ వైరస్ పేరు COVID-19. దాని అర్థం 2019లోనే మొదటిసారిగా కనుక్కోబడింది. అది చైనాలో కనుక్కోబడింది. ఆ వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి కూడా కొంత ప్రమాదకర స్థాయిలో ఉండడము, ట్రీట్మెంట్ కూడా లేకపోవడం, వ్యాక్సిన్ లేకపోవడము, ఒకేసారి అన్ని కేసుల పెరుగుదల వల్ల మన హెల్త్ కేర్ ఫెసిలిటీ కూడా దాన్ని కోపప్ చేసుకోలేకపోవడము, దానివల్ల మనం ఇబ్బంది పడ్డాం. సో అది అప్పుడే కనుక్కోవడము, అప్పుడే మరణాలు రావడం, మనకు టైం కూడా దొరకలే. జాగ్రత్తలు కూడా కొంతమంది ఏమవుతుందిలే అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ వైరస్ని కానీ ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఎవరు ఫేస్ చేయలేదు కాబట్టి ఏం కాదులే అనే ధోరణిలో చాలామంది ఉండడం కూడా నష్టానికి చాలా గురి అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ వైరస్ 2001 నుంచే ఉంది. సో దీనివల్ల అంత ప్రమాదము కాదు. జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే 1-3% అంటున్నాం, దాంట్లో మనం ఉండకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వైరస్ HMPV బారిన పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఎప్పుడైనా సరే జాగ్రత్తలు తెలుసుకోవాలి అంటే అది మనకు రాకుండా ఉండడం కానీ మన నుంచి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందకుండా ఉండడం కానీ సంబంధించినటువంటి 2 విషయాలను పరిగణిస్తాం. మూడవది ఏంటి అంటే మనకి రాకుండా ఉండడంలో మన పాత్రతో పాటు సమాజంలో మనం ఎలా ఉండాలి. వ్యాధి ఎవరికైతే సోకుతుందో, అంటే ఇది రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించింది కాబట్టి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ వైరస్ అనేటువంటిది ఇతరులకు వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు దగ్గినప్పుడు కాదు, ఆ వైరస్ ఎవరిలో అయితే వ్యాధిని కలగజేసిందో వారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు అది వేరే వాళ్ళకు రావడము, లేదా క్లోజ్ కాంటాక్ట్ వల్ల వేరే వాళ్ళకి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో వ్యాధి ఉన్న వ్యక్తి మాస్క్ ధరించడము, వ్యాధి రాకుండా సాధారణంగా నార్మల్గా ఉన్న వ్యక్తి మాస్క్ ధరించడం, వీటిలో ఈ 2 కరెక్ట్గా ఉంటే దాదాపుగా మనము ఇతరులకి అంటే సమాజంలో మనకి రాకుండా సమాజంలో ఇబ్బంది రాకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా మాస్క్. రెండోది, క్రౌడెడ్ ప్లేసెస్లో మన బాధ్యతగా ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వారు కాస్త సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం. మనం ఏమనుకున్నాం, క్లోజ్ కాంటాక్ట్ ద్వారా కూడా వస్తుంది అనుకున్నాం కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడం రెగ్యులర్గా హైజీన్ పాటించడం కానీ, వీటికంటే ముఖ్యంగా అసలు ఈ వ్యాధి లేదా ఈ వైరస్ అనేటువంటిది ఎవరిలో తీవ్రత ఎక్కువ అవుతుంది అంటే ఏ వ్యాధి అయినా సరే, ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే, ముఖ్యంగా అది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలోనే ప్రభావితం ఎక్కువగా చూపెడుతుంది. ఇమ్యూనిటీ ఎవరిలో తక్కువగా ఉంటుంది అంటే కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్నవారు, అంటే డయాబెటీస్ కానీ, లేకపోతే ఆల్రెడీ కీమోథెరపీ అంటే క్యాన్సర్కి సంబంధించిన కీమోథెరపీ తీసుకోవడం కానీ, దీర్ఘకాలిక వ్యాధులు ఉండడము, లేదా చిన్నపిల్లలు లేదా వృద్ధులు, వీరిలో ఎవరిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో ఆ వైరస్కి వ్యతిరేకంగా మనం పోరాడేటువంటి శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో ఈ సమూహం అంతా జాగ్రత్త తీసుకోవాలి. దాంతోపాటు మనకి రాకుండా వచ్చిన వారి నుంచి ఇతరులకు రాకుండా మనం చెప్పుకున్నటువంటి మాస్క్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, ఈ సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే మనకి మనం మేలు చేసుకున్న వారం అవుతాం, సమాజానికి మేలు చేసిన వారం అవుతాం. ఎందుకు అంటే ఏదైనా కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని మనం కొనలేని పరిస్థితి. ఆరోగ్యంగా లేకపోతే మనం ఇంకేం చేయలేం కాబట్టి జాగ్రత్తలు అయితే తప్పనిసరి. ఓకే సార్, ఇమ్యూనిటీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ డాక్టర్ దగ్గరికి వస్తారు. వచ్చాక తనకి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, లేకపోతే ఇతర కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. దాన్ని మనం తప్పుగా అనలేం. తను పెరిగిన సోషల్ ఎన్విరాన్మెంట్ కానీ, లేకపోతే అవైలబిలిటీ కానీ, దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల ఆ లక్షణాలు ఆ అలవాట్లు రావచ్చు. వారు వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ అంతా రాశాక లాస్ట్కి అడిగేది ఏంటంటే నేను కొన్ని రోజులు తాగొచ్చా, కొన్ని రోజులు స్మోకింగ్ చేయొచ్చా అంటే ప్రతి ఒక్కరికి మనం మెయిన్ స్ట్రీమ్ని వదిలేసి చివరిగా మనకి ఏది కావాలో, ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని అడగడం స్టార్ట్ చేసినాం. సో మనం ప్రజలకి చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఇమ్యూనిటీ అనేటువంటిది నార్మల్గా మనకి తినేటువంటి ఫుడ్ నుంచి రావడము, మన ఆహారపు అలవాటు నుంచి ఇమ్యూనిటీ తగ్గకుండా ఉండడం, న్యూట్రిషన్ నుంచి ఇమ్యూనిటీ రావడం, మన అలవాట్లను కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, వీటి నుంచి ఇమ్యూనిటీ అనేటువంటిది పోకుండా ఉండడం అనేది జరుగుతుంది. ప్రోటీన్ డైట్ తీసుకోవడం కానీ, లేకపోతే మనము పౌష్టికాహారం తినడం, అంటే మనందరికీ తెలుసు నార్మల్గా ఏంటి అంటే ఆకుకూరలు ఎక్కువ తినడం కానీ, సిట్రస్ సంబంధించిన ఫ్రూట్స్ తినడం కానీ,
వీటన్నిటి వల్ల మనకి ఇమ్యూనిటీ వస్తూ ఉంటుంది. వీటన్నిటి వల్ల వచ్చేటువంటి ఇమ్యూనిటీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కాలంలో చిన్న ఇన్ఫెక్షన్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్కి బ్యాక్టీరియాకి సంబంధించిన యాంటీబయాటిక్స్ పనిచేయవు. అయినప్పటికీ చాలామంది మెడికల్ షాప్కి వెళ్ళి కిరాణా సరుకులు కొన్నట్టు డైరెక్ట్గా దగ్గు జలుబు అనగానే దాంట్లో ఉన్నటువంటి ఫార్మసిస్టు అతను ఈ ఈ మధ్య కాలంలో మెడికల్ షాపులలో కూడా ఫార్మసిస్టుల అవైలబిలిటీ లేదు, ఎవరో మిగతా వారు అమ్ముతున్నారు. డైరెక్ట్గా వెళ్ళి లక్షణాలు చెప్పగానే వెంటనే యాంటీబయాటిక్స్ ఇచ్చేయడం, దాంతోపాటు స్టిరాయిడ్ ఇచ్చేయడం. యాంటీబయాటిక్స్ అనేటువంటిది వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధికి సంబంధించేటటువంటి ట్రీట్మెంట్ కాదు. దానివల్ల వ్యాధి తగ్గకపోగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయ్యి ఫ్యూచర్లో మనకి ఏ యాంటీబయాటిక్ కూడా పనిచేయకుండా తయారవుతుంది. అదొక పాయింట్. రెండవది స్టిరాయిడ్స్ అనేటువంటిది వాడడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది, కానీ స్టిరాయిడ్స్కి అసలు వాటి యొక్క క్లాసిఫికేషన్ ఏంటి అంటే దాన్ని ఏ గ్రూప్గా పరిగణిస్తామంటే ఇమ్యూనో సప్రెసెంట్ అంటాం. అంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేసేటువంటిది. మనకు కావాల్సింది ఇమ్యూనిటీని పెంచాల్సినటువంటిది. తాత్కాలిక ఉపశమనం కోసము, వెంటనే సిమ్టమ్స్ తగ్గడం కోసము, అంటే స్టిరాయిడ్స్ వాడడం వల్ల సిమ్టమ్స్ వెంటనే తగ్గుతాయని చెప్పేటువంటి ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ అంటే అర్హత లేకపోయినా కానీ ప్రతి ఒక్కరూ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల, వేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకొని వైరస్ల వల్ల వచ్చేటువంటి ఏవైతే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ కానీ కొన్ని అవి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటంతా అవి తగ్గిపోతాయి. వాటికి మెడిసిన్స్ కూడా మనం పర్టికులర్గా వాడాల్సిన అవసరం లేదు. జ్వరం వస్తే కాస్త దానికి సంబంధించినటువంటి పారాసిటమాల్ కానీ లేకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని మెడిసిన్స్ని డాక్టర్ సలహా లేకుంటే ఇష్టం వచ్చినట్టయితే వాడకూడదు. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లలకి వచ్చేసరికి ఇప్పుడు మనం అంటే ఫుడ్ తీసుకుంటాం డిఫరెంట్. చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, చిన్నపిల్లల్ని మనం కాపాడుకోవాలి అంటే వాళ్ళలో ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా వాళ్ళకి మనం ఎలాంటి ఫుడ్ లేదా ఏం చేయొచ్చు? సేమ్ ఇప్పుడు మనం హై రిస్క్ గ్రూప్లో చిన్నపిల్లలని చెప్పుకున్నాం. ఎందుకు హై రిస్క్లో చెప్పుకున్నాం అంటే వాళ్ళ ఇమ్యూనిటీ అంత డెవలప్ అయి ఉండదు. ఓకే. అంటే పర్టికులర్ ఏజ్ వచ్చేంత వరకు ఆ ఇమ్యూనిటీ అనేటువంటి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ముందు ముఖ్యంగా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. పెరుగుదలతో పాటు వయసు పెరుగుదలతో పాటు మనం ఇచ్చేటువంటి న్యూట్రిషన్ని బట్టి ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఆ గ్యాప్లో మనం ఇవ్వాల్సింది ముఖ్యంగా ఇప్పుడు పుట్టిన వారిలో అయితే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని మదర్ ఫీడింగ్ అని అంటాము. దాంతోపాటుగా చిన్నపిల్లలు రెగ్యులర్గా మనము ప్రోటీన్ డైట్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి మనము స్వచ్ఛమైన గాలి ఫస్ట్ మనకి ఇప్పుడు పీల్చే గాలే కలుషితం అవుతుంది. ఆ గాలి కూడా మనకు స్వచ్ఛంగా వచ్చేటట్టు కానీ లేకపోతే వాళ్ళకి తరచుగా ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే వాటికి సంబంధించిన వ్యాక్సిన్స్ వేయించుకోవడం కానీ చాలా మటుకు ఇప్పుడు అవేర్నెస్ ఉంది అందరిలో. వ్యాక్సిన్స్ పిల్లల్లో ఏ టైంకి ఎప్పుడు వేయించాలి. దాంతోపాటుగా మన గవర్నమెంట్స్ కూడా ఒక ప్రోటోకాల్ని ఫిక్స్ చేశాయి కాబట్టి మర్చిపోకుండా వేయించుకుంటున్నారు. బట్ మిస్ అయ్యే వాళ్ళలో కూడా వ్యాక్సిన్స్ వేయించుకోవడము, ఫుడ్కి సంబంధించిన వాటిలో మనం చెప్పుకున్నట్టు ప్రోటీన్ డైట్ కానీ లేకపోతే అన్ని సమతుల్య ఆహారం అంటాం, అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఇవ్వడమే మన యొక్క ప్రాథమిక లక్షణం, అంటే ప్రాథమికంగా మనం చేయాల్సిన పని. ఓకే. ఇప్పుడు హై రిస్క్ పీపుల్లో చిన్నపిల్లలు ఉన్నారు, అట్ ది సేమ్ టైం ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే ముసలి వాళ్ళల్లో కూడా ఈ లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ వైపు నుంచి అంటే వాళ్ళకి మనం ఎలాంటి జాగ్రత్తలు ఇవ్వాలి? ఇప్పుడు మనం లంగ్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నాం కాబట్టి వైరస్ గతంలో ఎవరికైనా లంగ్స్ సంబంధించినటువంటి సమస్యలు అంటే ఆస్తమా కానీ సిఓపిడి కానీ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ టీబీ వచ్చిన వారిలో కానీ వారందరిలో ఎంతో అంత ఇమ్యూనిటీ కొంత తక్కువగా ఉండడం లేకపోతే లంగ్స్ అనేటువంటిది ఈ వైరస్కి ఎగెనెస్ట్గా పోరాటంలో కొంత తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ లంగ్స్ యొక్క ప్రభావం అనేటువంటిది గతంలో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ ద్వారా కానీ లేకపోతే ఆ వ్యాధుల ద్వారా కానీ వీక్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి వారు ఖచ్చితంగా వారు రెగ్యులర్గా వాడేటువంటి మెడిసిన్స్ ఇప్పుడు ఆస్తమానే తీసుకుందాం, ఆస్తమాకి సంబంధించినటువంటి ఇన్హేలర్లు కానీ లేకపోతే ఇతర మెడిసిన్స్ కానీ రెగ్యులర్గా వాళ్ళు వాడాల్సి ఉంటుంది. రెగ్యులర్గా వాడనప్పుడు ఏమవుతుంది అంటే ఈ వైరస్ అటాక్ వల్ల ఆస్తమా అనేటువంటిది సడన్గా ఎక్కువగా అయిపోతుంది. దాని లక్షణం అంటే వ్యాధి యొక్క తీవ్రత సడన్గా ఎక్కువగా అయ్యి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే వారు వాడుతున్నటువంటి మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకొని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఓకే. కరోనా వైరస్ సోకినప్పుడు చాలామందిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం అనేటువంటిది మనం గమనించాం. ఇందులో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందంటారు? లంగ్స్ కనుక బాగా ఎఫెక్ట్ అయ్యి నిమోనియా వచ్చినట్లయితే ఆక్సిజన్ శాతం అనేటువంటి పడిపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే, నాట్ ఓన్లీ దిస్ వైరస్, ఏ వైరస్ అయినా సరే, ఏ బ్యాక్టీరియా అయినా, ఇంకా ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే లంగ్స్ని ప్రభావితం చేసి నిమోనియాకి దారి తీస్తుంది అంటే వారిలో ఆక్సిజన్ పడిపోయేటువంటి శాతం ఉంటుంది. ఓకే.
ఓకే సార్. నెక్స్ట్, ఈ వైరస్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉంది. వేరేస్ బ్యాక్టీరియాకి సంబంధించి, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చాలా వరకు వ్యాక్సిన్సో లేకపోతే చికిత్స అందుబాటులో ఉంటుంది. మరి వైరస్లకు సంబంధించి వచ్చే జబ్బులకు చికిత్స కానీ అటు వ్యాక్సిన్స్ కానీ ఎందుకు అంతగా డెవలప్ కాలేదంటారు? ఇప్పుడు మనకి ఉదాహరణకి కోవిడ్ కోవిడ్ 2019లోనే చూసాం. అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లను తయారు చేయడం జరిగింది. అంటే మన వ్యాక్సిన్ తయారు చేయాలి అంటే ప్రతి వైరస్కు తయారు చేసుకుంటూ వెళ్తే చిన్న వాటికి కూడా, అంటే మనకి 2-3 రోజులు తగ్గిపోయేది కానీ వారంలో తగ్గిపోయే వాటికి కూడా తయారు చేస్తూ వెళ్ళలేము. అన్ని వ్యాక్సిన్స్ మనం వాడలేము. వాడిన ప్రతి మెడిసిన్కి ఎంతో అంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, వ్యాక్సిన్కి కూడా ఎంతో అంత ఉంటుంది. వాటి తీవ్రతను లేకపోతే అది కలగజేసేటువంటి ఫ్యూచర్లో డిజేబిలిటీని మనం పరిగణించుకొని వ్యాక్సిన్స్ తయారు చేస్తూ వెళ్తాం. ఇప్పుడు గతంలో మనం పోలియో చూసాం. ఇప్పుడు పోలియో కేసులు చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే పోలియో వల్ల వచ్చేటువంటి వ్యాధి అనేటువంటి దీర్ఘకాలికంగా తనని అంటే ఫిజికల్గా అదే డిసేబిలిటీకి గురి చేసేటువంటి అవకాశం. సో దానికి అనుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ తీసుకుందాం. ప్రభావం అంతగా లేదు, వారం లోపల తగ్గిపోతుంది. ఆ సిచ్యువేషన్ రాలేదు వ్యాక్సిన్కి. లేదు కనుక్కుందామని చూసినా కానీ కొన్ని రకాల వైరస్లు ఏమవుతూ ఉంటాయి అంటే అవి మ్యూటేషన్ చెందుతూ ఉంటాయి. ఆ మ్యూటేషన్లో భాగంగా వ్యాక్సిన్ని కనుక్కోవడంలో కొంత ఇబ్బంది కానీ, డ్రగ్స్ని కనుక్కోవడం అంటే మెడిసిన్స్ని కనుక్కోవడంలో కొంత ఇబ్బంది కానీ ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. సేమ్ ఇప్పుడు హెచ్ఐవి అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. దానికి మెడిసిన్స్ అన్ని సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తూ ఇప్పటికి కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ క్లినిక్ ట్రయల్స్లో ఉంది కాబట్టి ఎందుకు దాన్ని కనుక్కోవాల్సి వచ్చింది మెడిసిన్ అంటే దానివల్ల కలిగేటువంటి నష్టం అనేది ఎక్కువ, ట్రీట్మెంట్ కూడా సరిగా లేకపోవడం. కాబట్టి మనకి అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే కనుక్కోవాల్సిన అవకాశం కానీ లేకపోతే వ్యాక్సిన్స్ ట్రీట్మెంట్ వీటికి సంబంధించింది తీవ్రతను బట్టి మనము వీటిని పరిగణిస్తూ కనుక్కోవడం అనేటువంటి జరుగుతుంది. కనుక్కోవడంలో కూడా కొన్ని మనము ఏమంటారు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మ్యూటేషన్స్ కానీ లేకపోతే వాటి యొక్క స్ప్రెడ్ కానీ వెంటనే జరిగిపోవడం కానీ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు వేరే ఈ హెచ్ఎన్పివి వ్యాధిని పడిన వ్యక్తులకు చికిత్స ఎలా అందిస్తారు? మనం ఈ వైరస్ అనే కాదు, చాలా మటుకు వైరస్లకి చికిత్స అనేటువంటిది దానంతట అదే కొన్ని రోజులు ఉండి మన ఇమ్యూనిటీ అంటే మన వ్యాధి నిరోధక శక్తిని బట్టి తగ్గిపోతూ ఉంటుంది. ఒకరిలో 3 రోజులు తగ్గొచ్చు, ఇంకొకరిలో 5 రోజులు తగ్గొచ్చు, ఇంకొకరిలో వారం తగ్గొచ్చు. కొందరిలో చాలా తక్కువ శాతం మందిలో జబ్బుగా మారి దీని తీవ్రత కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనందరికీ జలుబు అవ్వడం కానీ లేకపోతే 2-3 రోజులు దగ్గు ఉండడం కానీ జరుగుతుంది. అవన్నీ వైరస్ వల్ల వచ్చేటువంటి లక్షణాలే. వాటికి మనం ఏ ట్రీట్మెంట్ వాడలేదు. సేమ్ అదే కోవకి చెందినటువంటిది ఈ వైరస్ కూడా. తీవ్రత ఎక్కువ లేదు కాబట్టి దానంతటా అదే కొన్ని జాగ్రత్తలు తీసుకొని లక్షణాలకు సంబంధించి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే లక్షణం ఏంటి, దానికి సంబంధించినటువంటి బేసిక్ ట్రీట్మెంట్ ఏంటి. జ్వరం వస్తుంది, దానికి సంబంధించినటువంటి మెడిసిన్ మన అందరికీ తెలిసింది పారాసిటమాల్ వాడడం కానీ లేకపోతే స్పాంజింగ్ చేయడం కానీ, హెడేక్ ఉంది అనుకోండి దానికి సంబంధించినటువంటి మెడిసిన్, దగ్గు అధికంగా ఉంటే దానికి సంబంధించినటువంటి ఈ సింపుల్ మెడిసిన్స్ వల్ల తగ్గిపోతుంటుంది. మనం హయ్యర్కి వెళ్ళి సంబంధం లేని యాంటీబయాటిక్స్ వాడడం, స్టెరాయిడ్స్ వాడడం వల్ల అయితే ఉపయోగం లేదనేటువంటిది అయితే ఖచ్చితంగా చెప్పగలేటువంటి మాట. ఓకే సార్. కోవిడ్కి సంబంధించినట్లు చూసినట్లయితే బీభత్సమైనటువంటి పరిస్థితులను మనం కళ్ళ ముందు చూసాము, ఇంకా చూస్తామని కూడా మనం ఊహించలేదు. అట్ ది సేమ్ టైం వెంటనే మనకు ఇంకొక వైరస్ అనేసరికి ఒక విధమైనటువంటి భయపడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. మీ ఉద్దేశంలో అసలు ఈ వైరస్ గురించి భయపడాలా, అవసరం లేదా? వైరస్ గురించి భయపడాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఎందుకంటే కొత్త వైరస్ కాదు, పాతదే. ఇంకా మ్యూటేషన్ చెందినదా లేదా అనేటువంటిది తదుపరి టెస్టులలో ఇప్పుడు కనుక్కున్న కేసుల ద్వారా, అంటే ఇప్పుడు కనుక్కున్నవని కాదు మనం గుర్తించిన కేసుల ద్వారా ఆల్రెడీ ఉన్నవి, మనం కావాలని మన పరిస్థితులు బ్యాడ్ అవ్వకుండా చైనాలో ఉంది అనే వార్తలు వస్తున్నాయి కాబట్టి మన దేశం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, మన రాష్ట్రంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మనం ముందుగా పరీక్షించుకొని దానికి సంబంధించిన జెనెటిక్ అనాలిసిస్ చేసి మ్యూటేషన్ చెందిందా లేదా, తీవ్రత ఎలా ఉండబోతుందని అంచనా వేసిన తర్వాత మనకు తెలుస్తుంది. అప్పటి వరకు అయితే మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మనం చెప్పగలం. భయపడి మనం భయానికి గురై దానివల్ల రోగాలు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. కోవిడ్ సిచ్యుయేషన్స్లో అయితే కనుక మనం చూసాము, అంటే హాస్పిటల్స్ను కూడా విపరీతమైన రష్, ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ కూడా దొరకనటువంటి పరిస్థితి, కొంతమంది అయితే హాస్పిటల్స్ అడ్మిట్ కాలేక చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇప్పుడు ఒకవేళ
తీవ్రత పెరిగి ఇన్ కేస్ ఏదైనా మనం ఈ హెచ్ఎన్పివి కేసెస్ తీవ్రత పెరిగి కేసెస్ ఎక్కువైతే ఇప్పుడు వాటిని కోపప్ చేయడానికి మన దగ్గర అలాంటి ఎక్విప్మెంట్ కానీ అలాంటిది అందుబాటులో ఉందంటున్నారు? ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఈ 3 వేవ్స్లలో నేను పనిచేశాను. అది కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఫ్రీ సర్వీస్ లాగా మేము అంటే పిఎండి పీజీ చేసేటువంటి సమయంలో చేసాం. ఆ పరిస్థితులలో ఏంటి అంటే అప్పటికప్పుడు మనకి హెల్త్ కేర్ ఫెసిలిటీ అనేది అంతగా లేదు. అండ్ ఆక్సిజన్ ఇప్పుడు 2-3 కేసులు అంటే ఏమో అనుకోవచ్చు, 100 కొద్ది కేసులు. అసలు శ్మశానాలలోనే టోకెన్ నెంబర్ తీసుకొని మనము బాడీస్ని డిస్పోజ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండే. సో ఆ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు రాదు. దాంతో పాటుగా మన హెల్త్ కేర్ ఫెసిలిటీ మన గవర్నమెంట్స్ కూడా ముందు జాగ్రత్త చాలా ఆలోచించి ముందే సెటప్లు అన్నీ సెట్ చేస్తున్నాయి కాబట్టి మనం ఆ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటామని అయితే పరిస్థితి అయితే ఇప్పుడైతే అనుకోవట్లేదు. ఓకే, నిన్న ఒక మిత్రుడు అంటూ ఉన్నాడు సార్, అంటే ఇలాంటి కరోనా టైంలో కూడా మనము డాక్టర్లు గవర్నమెంట్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఏం వరీ కావద్దు, మీరేం ఆందోళన చెందొద్దు అనేసి చెప్తూ వచ్చాయి. కానీ సిచ్యుయేషన్ చూస్తే మనం చేజాతిపోయినటువంటి సిచ్యుయేషన్స్ కూడా చూసాము. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే చెప్తూ ఉన్నారు అందరూ, డాక్టర్లు కానీ లేకపోతే గవర్నమెంట్లు కానీ అలాగే మాట్లాడుతూ ఉన్నారు అనేసి అంటూ ఉన్నారు. అంటే అది ఒక రకమైన అంటే కామన్ పీపుల్లో అలాంటి భయం అనేది ఉంటుంది. నిజంగా ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే గవర్నమెంట్ చెప్పొచ్చు, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు లాక్డౌన్ సిచ్యుయేషన్ కూడా వెళ్ళొచ్చు మనం. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇది బేసిక్ ఇది కాబట్టి ఇలాంటప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఏం చేయాలి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి లేదా మీ డాక్టర్ కమ్యూనిటీ నుంచి మీరు ఇచ్చే సలహా ఏంటి? మనం హ్యూమన్ సైకాలజీ ఏంటి అంటే మనకి ఏది నచ్చుతుందో, మనకి ఏది కావాలో అంత మేరకే తీసుకుంటాం. మనము కోవిడ్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి డాక్టర్ చెప్పారు. కానీ ఇప్పుడు కొందరిలో జస్ట్ అది వచ్చిందో లేదో కూడా తెలియదు, టెస్ట్లో పాజిటివ్ ఉంది లక్షణాలు లేనప్పటికీ. కొందరిలో టెస్ట్లో పాజిటివ్ లేనప్పటికీ మరణాలు కూడా సంభవించినాయి. ఇక మనకేం కావాలి, ఇగో తనకు వచ్చింది ఏం కాలేదట, మనకు కూడా ఏం కాదు. అంతే తప్ప అరే ఒకరికి ఇంకో వ్యక్తికి కూడా వచ్చింది, పాపం తను చనిపోయారు, ఆ స్థితి కూడా వస్తుంది అనేటువంటిది మనము తీసుకోము. మనకు కావాల్సింది ఇదే. ఎందుకంటే మనము ఏం కాదు అనే ధోరణిలో మనం ఉన్నాం. ప్రభుత్వాలు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది అని చెప్పింది ఫస్ట్ వేవ్లో. కానీ ఫస్ట్ వేవ్లో తీవ్రత అంతా లేకపోయేసరికి సెకండ్ వేవ్కి ఎవరు పట్టించుకోలేరు. దానివల్ల మనము ఎక్కువ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. సేమ్ ఇప్పుడు కూడా ప్రభుత్వాలు, మన తెలంగాణ ప్రభుత్వం జారీ కూడా చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ నుంచి మనకి జాగ్రత్తలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, లక్షణాలు ఏంటివి అన్నిటికి సంబంధించినటువంటి నోటీస్ కూడా ఇచ్చినారు. సో ముందుగానే మన ప్రభుత్వం ప్రిపేర్ అయి ఉన్నది. సో దానికి అనుగుణంగానే హెల్త్ కేర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసింది కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా మ్యూటేషన్ చెందిన వైరస్ గురించి. తదుపరి పరీక్షలలో ఇప్పుడు గుర్తించిన టెస్టులలోంచి ఎలా ఉంటుందని తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వేవ్స్ వచ్చేటువంటి అవకాశం కానీ అంత తీవ్రత ఉంటుందని అయితే అనుకోవట్లేదు. ఈ వైరస్కి సంబంధించి ఇప్పుడు 20 years నుంచి ఉంది. ఇప్పుడు కొంచెం అలర్ట్ అయినటువంటి అంటే అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి మూమెంట్లో మనం ఏం చేయాలంటారు? అంటే ప్రభుత్వాలు కావచ్చు లేదా కమ్యూనిటీ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అంటే ఏం చేస్తే బాగుంటుందంటే? ఒక డాక్టర్గా చెప్పదలుచుకునేది ఏంటి అంటే జాగ్రత్తలు అంటే వ్యాప్తి ఎలా చెందుతుంది మనకు రాకుండా తీసుకోవడం, మనం ముందుగా చెప్పుకున్నట్టుగా. సో మనము గుంపులుగా ఉన్న క్రౌడెడ్ ప్లేసెస్లో మాస్క్ ధరించడం కానీ, ఎవరికైనా లక్షణాలు ఉన్నప్పుడు వారొక సామాజిక బాధ్యతగా వారు కూడా మాస్క్ ధరించడం లేదా కొంత ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం కానీ చేయాలి ముఖ్యంగా. రెండవది మనం హ్యాండ్ హైజీన్ పాటించడం. ఈ రెండింటితో పాటు మూడోది ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఎక్కువగా భయపడి మనమే భయపడి ఏదో అవుతుంది అనుకొని మెడిసిన్స్ ఇష్టం వచ్చినట్టు వాడద్దు. ప్రపంచంలో ఫ్యూచర్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దానివల్ల మానవాళి అంతమైపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్ ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. సంవత్సరంలో ఒకసారైనా 2 సార్లైనా వస్తూనే ఉంటుంది. సింపుల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గకపోతే ఇక మనకి ప్రాణం ఉండదు. గతంలో అసలు మనం యాంటీబయాటిక్స్ అంత వాడేవారం కాదు. ఇన్ఫెక్షన్ దానంతటా అదే మన ఇమ్యూనిటీని బట్టి తగ్గిపోయేది. ఇప్పుడు మనమే మెడిసిన్ సిస్టమ్ వచ్చినట్టు వాడి ఆ మెడిసిన్స్ పని చేయకుండా మనమే తయారు చేసాం. సో కాబట్టి
భయానికి పోయి టెస్టులు చేయించుకోవడం కానీ భయానికి పోయి మెడిసిన్స్ డాక్టర్ సలహా లేకుండా వాడడం అనేటువంటిది చేయకండి. ఓకే. ఇది నా తరపున చెప్పదలుచుకునే మాట, డాక్టర్స్ అందరి తరపున చెప్పదలుచుకునే మాట. ప్రభుత్వాలు కూడా మనకి సంబంధించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ప్రజలకు సంబంధించిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి ఏం చేయకూడదని మన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కాబట్టి ఒక్కసారి అవి చూసుకొని తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. యాజ్ ఏ పల్మనాలజిస్ట్ అసలు ఈ శ్వాసకోశ సంబంధించి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక సమయంలో మనం చూస్తూనే ఉంటాం. అసలు ఈ పల్మనాలజీకి సంబంధించి శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి మన దగ్గర ఏ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి, ఏ వయసులో వాటిని వేసుకుంటే బాగుంటుంది? మనం చిన్న పిల్లల నుంచి పుట్టినప్పుడే మనం బీసీజీ ఇస్తాం. ఓకే. ఎందుకంటే టీబీ మన దేశంలో అనేటువంటిది అధికంగా ఉండడం కానీ ఎండమిక్గా ఉండడం వాటికి సంబంధించిన వల్ల బీసీజీ వ్యాక్సిన్ ఇస్తాం. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చాలా మటుకు వైరస్లు కానీ ఇంకా మిగతా బ్యాక్టీరియాలు కానీ లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో మన నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ అనేటువంటి క్లియర్గా మనకి ఒకవేళ మన గవర్నమెంట్ సెటప్లో ఉన్నా సరే గవర్నమెంట్లో క్లియర్గా మనకి అవి ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అని రిమైండ్ చేస్తూ మరి మనకి ఫోన్ చేస్తూ మరి వాళ్ళే పిలిచి మరీ ఇస్తారు లేదా వచ్చి మరీ ఇస్తారు. ఇక ప్రైవేట్ సెటప్లో కూడా మనము కార్డు ఇస్తారు. మనం కొంత వేరు మనం ఎంతసేపటి గవర్నమెంట్ అనేటువంటిది అందరికీ అవైలబుల్ కాబట్టి గవర్నమెంట్ సెటప్లో అయితే అందరికీ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. పెద్దవారిలో కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉండేటువంటి అవకాశం ఉన్న వారిలో అంటే కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్న వారిలో కానీ మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా నిమోనియా అనేటువంటిది న్యూమోకోకస్ వల్ల వస్తుంది కాబట్టి న్యూమోకోకస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. దాని తర్వాత హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అనేటువంటి వైరస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఎప్పుడు తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి అనేటువంటిది డాక్టర్ మన యొక్క వయసుని కానీ ఇమ్యూనిటీ లెవెల్స్ని బట్టి కానీ కోమార్బిడిటీ కండిషన్స్ని బట్టి కానీ డిసైడ్ చేస్తారు. అంతే కదా అని ఇప్పుడు మనం అనుకున్నాం కదా అని చెప్పేసి ఆ వ్యాక్సిన్స్ ఉన్నాయా అని అడిగి తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అయితే వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వ్యాక్సిన్స్ కూడా కొన్ని అంటే ఏవైతే మనకి సాధారణంగా ఎక్కువగా కేసులు వేటి వల్ల అయితే వస్తాయో బ్యాక్టీరియా కానీ వైరస్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అయితే కొన్ని అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహా ప్రకారం వాటిని తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ కరోనా లాగా పాండమిక్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదంటారు? ఇప్పుడైతే మనం ఆ సిచ్యువేషన్ ఎదుర్కొంటామని అయితే అనుకోవట్లేదు. ఒక జీనోమిక్ సీక్వెన్స్ చేసిన తర్వాత గుర్తించిన కేసులలో వాటి తీవ్రత అనేటువంటిది అప్పుడు అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. కరోనాకు సంబంధించి మనం చూసాము. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి డాక్టర్ గారు అనేక సలహాలు సూచనలు ఇచ్చారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది నార్మల్ వైరసే ఇప్పటికైతే. ఇప్పుడు అయితే మనం కనీస జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి సులభంగా బయటపడచ్చు అనేది ఆయన సలహా.